నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రజలే ప్రభువులనే ప్రజాస్వామ్య సూత్రం విఫలమైనప్పుడు, అధికారం అణచివేతగా మారినప్పుడు అగ్నిపర్వతంలా పేలే ప్రజాగ్రహమే తిరుగుబాటు. అదొక రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఆకలి, అన్యాయం, అభద్రత నుంచి పుట్టుకొచ్చే ఓ సామాజిక విస్ఫోటనం. పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నిరంకుశత్వానికి పాల్పడినప్పుడు సామాన్యుడి నిరసన కేకలకు రాజభవనాల గోడలు సైతం బద్దలవుతాయి. ఫలితంగా శక్తివంతమైన ప్రభుత్వాలు కూడా పేకమేడల్లా కూలిపోతాయి. కొద్ది రోజులుగా ప్రజాగ్రహంతో పశ్చిమాసియా దేశం ఇరాన్ భగభగా మండుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న నిరంకుశ పాలనపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. నిరసనలు అణచివేయడానికి ఖమేనీ సర్కార్ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంది. దీంతో చావో రేవో తేల్చుకునేందుకే ఇరానియన్లు కదం తొక్కుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇరానీయులపై దాడులు జరుగుతున్నాయన్నారు. టెహ్రాన్ హింసకు ఖమేనీనే కారణమని ఆరోపించారు ట్రంప్. వేలాది మందిని చంపుతూ తమ దేశాన్ని తనే నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమాయకుల ప్రాణాలు తీసిన సుప్రీం లీడర్ ఇరాన్ను పాలించడానికి అనర్హుడన్నారు ట్రంప్. ఇక ఆయన దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఇరానీయులకు పిలుపునిచ్చారు అమెరికా ప్రెసిడెంట్. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఓ నేరస్తుడని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ట్రంప్ మద్దతిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో వేలాది మంది చనిపోవడానికి ఆందోళనకారులే కారణమని ఆరోపించారు. ఇరాన్పై రాజకీయంగా, ఆర్థికంగా పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. విదేశాల నుంచి అందిన ఆయుధాలతో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు అయతుల్లా. ఇరాన్లో నిరసనలు తొలుత ఆర్థిక సంక్షోభంతో మొదలయ్యాయి. ఇరాన్ కరెన్సీ ఆ దేశ చరిత్రలోనే దారుణంగా పతనమైంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజల జీవన పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో 2025 డిసెంబర్ 28న మొదట వ్యాపారులు టెహ్రాన్లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఆందోళనకు తెరపడలేదు. నిరంకుశ పాలన నశించాలంటూ నినదిస్తున్నారు ఇరానియన్లు. నిరసనలు మరింత తీవ్రం చేయాలని ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలన్నారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండగా ఉంటారన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఖమేనీ ప్రభుత్వం గణనీయంగా బలహీనంగా మారింది. తాజా పరిణామాలే ఇరాన్ చరిత్రను కొత్త మలుపు తిప్పనున్నాయి. తిరుగుబాటు పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయి? ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.